వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ నెల్లూరు పర్యటనపై మంత్రి ఆనం వ్యాఖ్యలు. సహచరులను పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్తున్నారనే ఆరోపణ. దోపిడీ హత్యల వెనుక జగన్ ప్రమేయం ఉందన్న ఆనం. మంత్రి సీతక్కతో ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం. పెండింగ్ సమస్యల పరిష్కారం కోరిన ఉద్యోగులు. మంత్రి సీతక్కకు వివరాలు అందించిన అధికారులు. 10 ఏళ్లుగా పెండింగ్ సమస్యలపై చర్చ. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీ కుట్రలు జరుగుతున్నాయి. మోరీ రాహుల్ కు చిత్తశుద్ధి లేదన్న మాజీ ఎంపీ వినోద్. గంటలో రిజర్వేషన్లు పెంచవచ్చని స్పష్టం చేసిన నేత. బీసీల కోసం పార్లమెంట్లో ప్రయత్నం చేయాలన్న డిమాండ్. రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయటపెట్టిన శ్రవర్. సీఎం కుర్చీలో ఉన్న రౌడీజం మానలేదని వ్యాఖ్య. హైదరాబాద్ ను రౌడీజానికి నిలయంగా మార్చాడని ఆరోపణ. గ్లోబల్ ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దోపిడీలు హత్యలు చేసిన వారిని పరామర్శించేందుకే జగన్ తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో దేవతా విగ్రహాలు, ఆలయాలు ధ్వంసమయ్యాయని గుర్తు చేశారు. ప్రతి అక్రమానికి జగన్ పరామర్శగా వెళ్తారని విమర్శించారు. ఇది పరామర్శల ప్రభుత్వం కాక దౌర్జన్యాల పాలన అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మేల్కొని విచక్షణతో జగన్ పర్యటనను చూడాలని పిలుపునిచ్చారు. కాదు, జైల్లో ఉన్నటువంటి తన సహచరులను పరామర్శించడానికి, ఈ రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తన సహచరుల్ని పలకరించడానికి, రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అక్రమాలకు ఎక్కడ ఏది జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా, హత్యలు జరిగినా అక్కడికి వెళ్ళి తన వాళ్ళను పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతలను కాపాడేటువంటి ఈ ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం అని చెప్పి ఈరోజు అర్థమవుతాం. ఆగమ శాస్త్ర ప్రకారమే ఆలయాల్లో నిర్వహించాలని చెప్పి ఆదేశం ఇచ్చాం. ధూపదీప నైవేద్యం ప్రకారం గతంలో 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఆలయాల్ని సంఖ్యను పెంచి ఇవాళ 5,523 ఆలయాల్లో 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు ఇవ్వడానికి ఇవాళ ఏర్పాటు చేశాం. చిన్న ఆలయాల్లో, చిన్న గ్రామాల్లో కూడా పవిత్రత రావాలి అని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాం. మేము వచ్చాక 206 ఆలయాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టాం. ఇవాళ అన్ని పనులు కలిపి 998 పనులు ఈ దేవాదాయ శాఖలో పునర్నిర్మాణ కార్యక్రమాలకి 772 కోట్ల రూపాయలను వెచ్చించి ఇవాళ పనులు చేస్తూ ఉన్నాం. 489 పనులను పూర్తి చేశాం. టీవీకే అధినేత విజయ్ 2026లో తమిళనాడులో చారిత్రాత్మక ఎన్నికలు జరగబోతున్నాయని ప్రకటించారు. 1966లో అన్నాదురై ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం తరహాలో ప్రజలు ఈసారి తాను నడిపే మార్పుకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వం కావాలనే తపన ఉందని, తమిళల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా టీవీకే ఉద్యమించనుందని చెప్పారు. సామాజిక న్యాయానికి కలిసొచ్చే విధంగా పాలన సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. 1967 and 1977 அது மாதிரி 2026 அமைய போகுது. அப்படின்றத நம்ம ரொம்ப உறுதியாக இருக்கிறோம். முதலேருந்து அதை நம்ம சொல்லிக்கிட்டு இருக்கிறோம். அந்த 2 மாபெரும் தேர்தல்களில் ஆல்ரெடி தொடர்ந்து வின் பண்ணிகிட்டு இருந்தவங்களோட அதிகார பலம், அசுர பலம் எல்லாத்தையும் எதிர்த்து நின்று தான் புதுசாக வந்தவங்க ஜெயிச்சிருக்கிறாங்க. எப்படி ஜெயிச்சாங்க அப்படின்னு பார்க்கும்போது அது சிம்பிள் லாஜிக் தான். ஊருக்கு ஊர், வீதிக்கு வீதி, வீட்டுக்கு வீடு.
அப்படின்னு போய் எல்லா மக்களையும் சந்திச்சிருக்கிறாங்க. இந்த நேரத்தில் அறிஞர் அண்ணா அவர்கள் சொன்ன அதே விஷயத்தை தான் நானும் இங்கே ரிப்பீட் பண்ணணும்னு ஆசைப்படுறேன். மக்களிடம் செல், மக்களிடம் இருந்து கற்றுக்கொள், மக்களுடன் வாழ், மக்களுடன் சேர்ந்து திட்டமிடு. இதை சரியா செஞ்சாலே போதும். ஊருக்கு ஊர், வீதிக்கு வீதி, வீட்டுக்கு வீடு, வெற்றி பேரணியில் தமிழ்நாடு. அப்படின்ற அந்த கான்செப்டில் எல்லா குடும்பங்களையும் ஒன்றா சேர்த்து உறுப்பினர்களாக சேர்த்து நம்மளால் கண்டிப்பாக ஜெயிக்க முடியும். அதனால தான் இந்த ஆப் மை டிவிகே அப்படின்ற இந்த ஆப்பை வந்து இன்றைக்கி நான் அறிமுகப்படுத்துறதுல ரொம்ப சந்தோஷப்படுறேன். இதுக்கப்புறம் மதுரை மாநாடு, மக்கள் சந்திப்பு, பயணம் அப்படின்ட்டு தொடர்ந்து மக்களோட மக்களாக தான் இருக்க போகிறோம். அதனால் இப்பிலிருந்து இதுக்கான வேலையை எல்லாரும் ஸ்டார்ட் பண்ணுங்க. நாம் இருக்கிறோம். కడపలోని ఓ నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే 10,000 ఇవ్వాలని స్పష్టంగా చెప్పిన ఘటన కలకలం రేపింది. విద్యార్థులు పేదవారమేనని చెప్పిన యాజమాన్యం కనికరం చూపలేదని బాధితులు వాపోతున్నారు. తల్లిదండ్రులతో సహా వారిని బయటకు తరిమేయడం జరిగిందని తెలిపారు. ఆగ్రహంతో పోలీసులు అక్కడికి వచ్చి విచారణ ప్రారంభించగా వారికైతే ఉచితంగా ఇస్తున్నామని కాలేజీ యాజమాన్యం తెలిపారు. కానీ మళ్లీ విద్యార్థులకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దండీలు అందరు రిక్వెస్ట్ చేసేది. ఎవరు రిక్వెస్ట్ చేయరు? కొట్లాడుకోస్తారా? ఎవరు అందరు రిక్వెస్ట్ చేసేది. ఆ ఫోన్ మాట్లాడు. నేను కాలేదు సార్, మన సాక్షి అది కాలేదు సార్. ఉన్నా సార్, సార్ దగ్గర ఉన్నా సార్. ఒక్క మాట మాట్లాడండి సార్. ఒక్క మాట మాట్లాడండి సార్. మాట్లాడు సార్. మాట సార్. మాట్లాడండి సార్. కార్పొరేటర్ సార్. నేను డిప్యూటీ మేయర్ పో. నేను డిప్యూటీ మేయర్ పోయి ఆయన ఒక్క మాట మాట్లాడు సార్. సార్ మీరు బిల్ ఇస్తారా సార్? కరెక్ట్ బిల్ ఇస్తారా? ఏం ఇయ్యను. మరి పో బయటకో. ఎట్లా సార్ మీరు గట్టిగా సార్? ఏం ఇయ్యను. పో పో బయటకో. ఒక్క నిమిషం సార్. బయటకో. నేను పో దిగాను. పో బిల్ ఇస్తారా మీరు? ఇయ్యను. ₹1 ఇయ్యను కూడా. మరి అంటే సార్ పేదలు సార్ వాళ్ళు. ఉండొచ్చు. ఫోన్ మాట్లాడండి. మాట సార్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మాట్లాడతాం. కార్పొరేటర్ ఈ డిప్యూటీ మేయర్ మాట్లాడతాడా? కార్పొరేటర్ డిప్యూటీ మేయర్తో మాట్లాడతాడా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? ఎవరు హోదా వచ్చి వాళ్ళు. సార్ పెద్ద ఇష్యూ అయితే సార్ ఇది. కానీ చేసుకోపో. నువ్వు చేసుకోపో. నీ చేతులు ఏంది నువ్వు చేసుకో. జనసేన నేత గోపీకృష్ణ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా స్పందించగా నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీకి పట్టు ఎక్కువగా ఉందని, జనసేన నేతలకే గౌరవం లేదని గోపీకృష్ణ వ్యాఖ్యానించగా నాగబాబు వెంటనే మైక్ తీయించమని ఆదేశించారు. ఈ ఘటనతో జనసేనలో అంతర్గత కలహాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పార్టీ శ్రేణుల్లో తలెత్తుతున్న విభేదాలు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేపుతున్నాయి. భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు నార్త్ లో ఉన్నారు అన్నారు. సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కానీ సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు పార్టీలో ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ సార్ స్టేజ్ మీదకి ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అది కదా సార్ కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. బీసీ రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉందని మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి అన్నారు. మోదీకి చిత్తశుద్ది లేదని, రాహుల్ అడగడం లేదని విమర్శించారు. బీసీలను మోసగించాలనే ప్రయత్నమే ఈ మౌనంలో కనిపిస్తోందన్నారు. 1 గంటలో పార్లమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా ఎందుకు పెంపు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత అవసరమని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక ప్రశ్న వేస్తున్నాం. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్, ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే. కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించింది గత 70 సంవత్సరాలు, ప్రత్యేకంగా కానీ లేకపోతే సపోర్ట్ చేసి కానీ. ఇది చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహాని కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జిమెంట్ వచ్చింది ఈ దేశంలో. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు? అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు, వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ అనేది ఏంటి? రాజ్యాంగంలో 9th షెడ్యూల్. ఎప్పుడు అది రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని పొందపరచలేదు. 1950 జనవరి 26వ తారీఖు నాడు. ఒక సంవత్సరం కాలం తర్వాత మన దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1951లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ ఉద్దేశంతో ఈ 9th షెడ్యూల్ పొందుపరిచారు? ప్రజాసేవ కోసం, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ తీసుకొచ్చినప్పుడు కోర్టులోకి వెళ్ళి వాటిని ఛాలెంజ్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో. కోర్టుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాల్ని 9th షెడ్యూల్లో పొందుపరచని చెప్పి 1951లో అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి ఆ చట్టం తీసుకురావడం జరిగింది, 9th షెడ్యూల్. మరి ఇందిరా సహాని కేసు 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని పెట్టాలి. మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే చెప్తుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయినప్పుడు చెప్పింది. నిన్న కూడా సభ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చర్చించి పత్రికా విలేకరుల ద్వారా కూడా చెప్పడం జరిగింది. నేను మిగతా విషయాలకు ఓడలేదు. బీజేపీ పార్టీ పార్లమెంట్లో, లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు, ఎదురుగా కూర్చునేది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. పెద్ద ప్రతిపక్షం లోక్సభలో. దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు, ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు కలుసుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు. జగన్ పర్యటనను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుట్టా శివశంకర్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్ నుంచి పెట్టుబడులు తేవాలన్న ఆలోచన కన్నా జగన్ను జనం కలవకుండా చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి కనిపిస్తోందన్నారు. రాజకీయ ప్రేరణతోనే ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ప్రజాదరణ చాటి చెప్పే జగన్ పర్యాటకులపై ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ళ అబ్బాయి ఉలక్కిపడి నెల్లూరులో ఏ విధంగా జనాన్ని అరికట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ విధంగా వెళ్లకుండా చూడాలి అనేటువంటి ఆలోచన తప్ప అక్కడికి వెళ్లి కాస్త పెట్టుబడులు తెద్దాము, రాష్ట్రం గురించి ఆలోచన చేస్తాం అనేటువంటిది ఒక్క క్షణమైన వాళ్ళకి తీరుకుండదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అరికడతాము, జనాలను ఏ విధంగా రాకుండా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు చూస్తే విచిత్రమైనటువంటి ఆంక్షలు. మొన్న చూసాము మన బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ అల్లకల్లోలంగా 3 ఎస్పీలు, ఒక డిఐజీ దిగి జగన్ గారి భద్రత కోసం కాదు, కేవలము జనాలను ఏ విధంగా రాకూడదు అనేటువంటిది ఆలోచనతో. సో అంతకుముందు పొదిల్లో చూసాము, తర్వాత సత్తెనపల్లిలో చూసాము. ఈ జన సమూహాన్ని చూసేసి వాళ్ళ యొక్క చైర్లు కదిలిపోతున్నటువంటి సందర్భంలో రేపు నెల్లూరుకి వెళ్తే ఏ విధంగా అరికట్టాలని హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వక గతంలో చూసాము. తర్వాత ఈ రోజు కేవలం 10 మందిని మాత్రం హెలిప్యాడ్ దగ్గరికి అనుమతిస్తారట. మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడాను చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి, అదేవిధంగా లాడ్జీలు, హోటళ్లు
హాస్పిటల్లో కూడాను ఎవరెవరు ఉన్నారు, ఎవరు రాకూడదు అనేటువంటి తనిఖీలు చేస్తున్నారంటే ఎంత భయం జగన్ గారంటే మీకు, ఎందుకంత భయము? అదేవిధంగా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఎవరైతే ఉన్నారో మీ మామ ఎన్టీఆర్ సహచరుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఆ శ్రీనివాసరెడ్డి గారి భార్యని భయోందోళనకు గురి చేసేసి వాళ్ళ ఇంట్లో దాడులు చేసేసి కార్లను కూడా టన్ను చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉంటే మీరు 100 మందే ఉండాలి, అక్కడ ఎవరు ఉండకూడదు, ఫ్లెక్సీలు పెట్టకూడదు, పోలీస్ యాక్ట్ 30 ఉంది. ఇంత భయాందోళన అవసరమా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఎందుకంత? ఏం చేయబోతున్నారు మీరు? పరిపాలన గాలికి వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జగన్ జపం చేస్తా, జగన్ 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 జగన్. ఎందుకయ్యా మీ తండ్రి కొడుకు ఇంత భయము? వైఎస్ఆర్సీపీకి చెందిన పిన్నెల్లి అనుచరుడు తురకా కిషోర్ కు పీడీ యాక్ట్పై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వస్తూనే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా గుంటూరు జైలు వద్ద హైడ్రోజన్ పోలీసులు రెంటచింతల స్టేషన్ కు తరలించారు. పలు హత్యాయత్నం కేసుల్లోని నిందితుడిగా ఉన్న కిషోర్ పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. యుద్ధ అంశాల్లో మూడో వ్యక్తి ప్రమేయం అనూహ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎందుకు మూడో వ్యక్తిని ఆహ్వానించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మూడో వ్యక్తిని ఊహించలేదని, జోక్యం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణ వంటి కీలక అంశాల్లో స్పష్టత ఉండాలని, ప్రజలకు అసలు కథనం చెప్పాలని అన్నారు. भाषण समाप्त होने तक 30 दफा हो जाएगा, तो वो बोलते रहा, इनमें हिम्मत नहीं है कि वो झूठ बोल रहा है और हम इसको सहन नहीं करेंगे. वी डोंट टॉलरेट सच नॉनसेंस. बोलने की हिम्मत इनमें नहीं है. दाल में कुछ काला है, कुछ कमजोरियां हैं, इसीलिए ये लोग बोलते नहीं. और हमारी पॉलिसी ये रही कि जब हमारी पॉलिसी ये है कोई थर्ड पर्सन्स हमारे बीच में निगोशिएशन करने के लिए हमने कभी माना नहीं और आज भी हम नहीं मानते. इन्होंने कैसा माना, क्यों माना, क्या कमजोरी है, ये सब देश को बताना चाहिए. 2 घंटे भाषण में कभी ट्रंप का नाम लेके उन्होंने बोला. हम तो इतना हंगामा कर रहे सभी लोग, लेकिन उनकी हिम्मत नहीं. उसको एक दो दफा उनका नाम लेके सब झूठ बोल रहे. मेरे इमेज को खराब करने के लिए, देश के इमेज को खराब करने के लिए सब कुछ कर रहे हैं. कल ही कहा था आपको, मेरे भाषण समाप्त होने तक 30 दफा हो जाएगा, तो वो बोलते रहा, इनमें हिम्मत नहीं है कि वो झूठ बोल रहा है और हम इसको सहन नहीं करेंगे. वी डोंट टॉलरेट सच नॉनसेंस. बोलने की हिम्मत इनमें नहीं है. दाल में कुछ काला है, कुछ कमजोरियां हैं, इसी. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో జగన్ కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి భయపడుతున్న ప్రభుత్వం భద్రత తగ్గించిందని ఆరోపించారు. జగన్ కు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నిరంకుశత్వ వైఖరి, చంద్రబాబు నాయుడు గారి నిరంకుశత్వ వైఖరి. కూటమి ప్రభుత్వం అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవాలి, ప్రజల్లో వచ్చేటటువంటి ఆదరణ అందరికీ కనపడనీయకుండా చేయాలి, ఆయనకి వెన్నులాగా వచ్చేటటువంటి జనప్రవాహాన్ని ఆపేయాలి.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షపు గొంతును నొక్కేయాలి అనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం తిరక్క మునిపే ఎన్నికలై కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కూడా సంవత్సరం రోజుల్లోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి వెన్నువలా వస్తుంది. ఆయన పర్యటనల్లో వేలాదిగా జనాలు ప్రజలు పాల్గొనడం, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పట్ల గళమెత్తినప్పుడు ఆ గళంలో భాగమై వారి గొంతును కూడా వినిపించడం పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది. వీటన్నిటిని కూడా భరించలేనటువంటి ప్రభుత్వం ఆయన పర్యటనలను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి బంగారుపాలెం మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యల మద్దతు ధర సమస్యపై ఆయన పర్యటించినప్పుడు ఆయన భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. ఎక్కడ చూసిన ఆంక్షలు. పోలీసులు కేవలం ప్రభుత్వ పెద్దలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నారు తప్ప ప్రతిపక్షంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి నాయకుడి భద్రత ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలను అడ్డుకోకుండా తగిన భద్రతను కల్పించి. మంత్రి సీతక్క కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశమై 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు వీరి సమస్యలపై విచారించాలని కోరారు. సీతక్క సంబంధించిన శాఖలతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాల జీవనాధారంగా ఉన్న ఈ ఉద్యోగాల్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఒకసారి స్టడీ టీమ్ లాగా మన అఫీషియల్స్ ఇద్దరు ఉంటారు, మీరు ఒక ముగ్గురు, మీరు ఐఎఫ్టీఎలు అంటే వాళ్ళకి అవసరం ఉందంటే వాళ్ళు వస్తారు, లేకపోతే మీరు అన్న ఒక 2-3 రాష్ట్రాలు పక్క పక్క తిరిగితే మనకు కూడా ఇంకేం బాగుంది, ఇంకా ఎట్లా మనం చేయాలనేది. సేమ్ టైంలో వేరే రాష్ట్రాల్లో కూడా మనం వాళ్ళ జీవోలు అవన్నీ కూడా మన ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్తో కాంటాక్ట్ అయ్యి కొన్ని తెప్పించుకుంటాం. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి, సెంట్రల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి ఉపాధి హామీ కల్పించాలని తీసుకొచ్చిన చట్టం. సో చాలా రోజుల నుంచి మీరు అందరూ పనిచేస్తున్నారు, భద్రత లేదనేది ఇవన్నీ చూసినాం. లాస్ట్ ఇయర్ కూడా చూసినాం. ఇప్పుడేమో మనం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని తక్కువలో ఎక్కువగా మీకు బెనిఫిట్ అయ్యేది, మా మీద బర్డెన్ తక్కువ పడుతూ మీకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఏముందనేది కూడా మేము అవన్నీ చూసినాం. దాంట్లో కొన్ని అంటే మీరు రాకముందు ఇదే అనుకొని మేము కొంత డిస్కస్ చేసినాం. ఒకసారి మేడం అన్న చేసి మాధవ్ ఒకసారి చదివి ఇమీడియట్లీ అవ్వగలిగేది కాదు. ఎందుకంటే మీకు తెలుసు బీఆర్ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు, ఇల్లు అందలేదని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అందజేస్తోందన్నారు. గత పాలన నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని అన్నారు. ప్రజాప్రభుత్వం అనేది కాంగ్రెస్ లక్ష్యమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అంటేనే ఇది అనే విధంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం. సో దీంట్లో భాగంగా ఇప్పటివరకే మీరు చూసినట్లయితే జనాలు చాలా కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పథకాలన్నీ కూడా మాకు అందే విధంగా చూడండి అని అడుగుతున్నారు. అదే విధంగా కూడా అక్కడున్న ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉన్నాము. సో దీంట్లో భాగంగా ఇప్పటికే చాలా మంది ఇప్పుడు లేటెస్ట్గా రన్నింగ్ ఇష్యూస్ ఏవైతే రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు, ఈ రెండే ముఖ్యంగా లాస్ట్ 10 years నుంచి కూడా వీళ్ళకి 10 years నుంచి రేషన్ కార్డులు రాకపోయినాయి, లేకపోతే ఇండ్లు కూడా రాకపోయినాయి. సో అవే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అందించే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకా 3.5 సంవత్సరాల్లో ఈ రేషన్ కార్డ్ ప్రాసెస్ అనేది కూడా నిరంతర ప్రాసెస్ అని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ విడతలో రాని వారికి కూడా మళ్ళీ వచ్చే విడతలు ఉంటాయి. పెద్దమ్మ గుడిని కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలానికి తనను అనుమతించకపోవడాన్ని ప్రశ్నించారు. ఇతర నేతలను అనుమతించి తనను అడ్డుకోవడమేంటని అడిగారు. ఆలయ కూల్చివేతకు బాధ్యత వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న బోనాల ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది?
ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు వస్తున్నారు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తల మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేం, ముందు కూడా భయపడం. కానీ మా ఒక్కటే ఒక్క నివేదిక, వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లో, మున్సిపల్ ల్యాండ్లో మసీద్ కట్టలేరా? దర్గాలు కట్టలేదా? చర్చ్లు కట్టలేదా? డిమాలిష్ చేసే అంత దమ్ము గవర్నమెంట్కి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతున్నాను. హిందువులు ఏం చేయరు, హిందూ ఐక్యతం లేదు, అదే కదా మీ ఉద్దేశం. అందుకోసం మా హిందూ దేవాలయ పైన మీరు టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఆ ఎంఆర్ఓ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి, ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి. ఆదేశం ఇచ్చిన ప్రతి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా పాతతత్వం మార్చుకోలేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. సీఎం స్థాయిలో ఉండి రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గ్లోబల్ బ్రాండ్ అయిన హైదరాబాద్ ను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారన్నారు. ప్రజలు ఇది గమనించాలని పిలుపునిచ్చారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజ స్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టిక్యులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి, మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజాన్ని. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ అనుచరులపై పీడీ యాక్ట్ వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గూండాలను జైల్లో పెడతామని హెచ్చరించారు. ప్రజలకు భద్రత కల్పించేందుకే ఇది అవసరమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చింది. వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చింది. ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకి మీరు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు, ఆయన్నే హోంమంత్రి మన దురదృష్టానికి. అదే విధంగా ముఖ్యమంత్రి అండర్ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదే విధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తా ఉన్నారు, భయపెట్టిస్తా ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యూ కాంట్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదే విధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదే విధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు.
వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్లలో ఉండడం ఖాయం. జైళ్లలో ఉండడం ఖాయం. మీరు ఎన్ని చేసినా కూడా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్తా 9.